ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మీ, దాని మాటలేమీ పట్టించుకోమాకమ్మా, నా చూసుకుంటానుగా. నాన్న, ఎలాగైనా అమ్మని నువ్వే ఒప్పించాలా? అట్టాగేనమ్మా, నువ్వేం దిగులు పడ మాకు. నిన్ను కాలేజీలో నాన్ జాయిన్ చేయిస్తాను. థ్యాంక్స్ నాన్న. నాన్న, నాకు ఈ ప్రీ సీట్ రావడానికి గోపన్నే కదా సైన్స్ వేసినాడు. నేను వెళ్ళి గుడ్ న్యూస్ చెప్పి అలాగే రాగి కట్టేసొత్తాను. అట్టాగేనమ్మా, వెళ్ళిరా. అయ్యలాగివ్వే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, మీ గోపన్నయ్యకి పెళ్లి కుదిరినాది. అవునా? హా, ఎంత మంచి మాట చెప్పావు నాన్న. ఎవరు ఏటని అడగవా? ఆ విషయం అన్నయ్యని అడిగి తెలుసుకుంటానులే. ఆ పల్లెటూరా? పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలు అనే మాట వినలేదా? మావయ్య గారు, ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాయం చేస్తుంటాడు. సాయమా? అవును, వ్యవసాయం. వ్యవసాయం అని చిన్న చూపు చూడకండి. వ్యవసాయం చేయడం అంటే దేశానికి సేవ చేయడం లాంటిది. అయితే అతనేమి చదువుకోలేదన్నమాట. ఏమీ చదువుకొని పల్లెటూరు బయటికి మన సింధు నుంచి ఎలా పెళ్లి చేయాలనుకున్నారు నాన్న? సాయం చేస్తుంటాడని చెప్పాను కాని చదువుకోలేదని చెప్పలేదు కదమ్మా. గోపి గొప్ప చదువులే చదువుకున్నాడు. ప్రపంచ దేశాలన్నీ గోపి సేవల్ని కోరుకునేంత గొప్ప చదువులు చదువుకున్నాడు. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించేవాడు సైనికుడైతే, ఆ దేశాన్ని ఆకలి బాధ నుంచి రక్షించేవాడే రైతు. అలాంటి రైతు కడుపున పుట్టినందుకు మనమంతా గర్వపడాలి. నా సేవ నా దేశం కోసమే కాని పరాయి దేశం కోసం కాదు అని తన ఊరిలోనే ఉండిపోయాడు. అలాంటి వ్యవసాయం చేసే అవకాశం మనందరికీ వచ్చిందని సంతోషించాలి గాని, మనలాంటి యువకులు వ్యవసాయానికి భయపడి గ్రామాలు వదిలేసి పట్టణాలకి వెళ్ళిపోతే వ్యవసాయం చచ్చిపోతుంది. 10 రూపాయలు సంపాదిస్తేనే కన్నవాళ్లని గాలి కుదిరేస్తున్న ఈ రోజుల్లో లక్షలు సంపాదించే అవకాశం ఉన్నా కన్నవారి కోసం, కన్న ఊరి కోసం, దేశం కోసం ఉండిపోయాడు అంటే తనెలాంటివాడో మీరే ఊహించుకోండి. మీరు పట్నానికి వెళ్ళినా ఎవరో ఒకరికి గుమాస్తాగానో, ఒకరింటి ముందు వాచ్మెన్ గానో, ఇంకో బాస్ కింద చిన్న ఉద్యోగిగానో బ్రతకాలి. అదే ఇక్కడైతే రాజులాగా బ్రతకొచ్చు. ఎందుకంటే ప్రతి రైతు రాజే కాబట్టి. అంతకంటే గొప్పవాడు, ఉత్తముడు మన సింధుజాక్షికి దొరకడు. తాతయ్య, అప్పుడే అక్కకు పెళ్ళేంటి? అయినా తెలిసి ఆ పల్లెటూరి సంబంధం ఎందుకు? ఆ ఊరిలో ఒక్క క్షణం కూడా అక్క ఉండలేదు తాతయ్య. మాట్లాడండి. ఈరోజు రైతు అట్టడుగునుండొచ్చేమో గాని ఏదో ఒక రోజు అందరికన్నా పైన రైతే ఉంటాడు. పట్నాలకెళ్ళి ఒకరి కింద బానిసలా బతుకుతారో, ఇక్కడే ఉండి రాజులాగా బతుకుతారో మీరే ఆలోచించుకోండి. అనయ్య, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటామన్నయ్య. గుడ్. ఈ శ్రీముఖలింగానికి దొరికిన ఆణిముత్యాన్ని అన్నయ్య నువ్వు. బయట దేశాల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా కూడా ఈ ఊరి బాగు కోసం ఆలోచించి ఈ ఊళ్ళోనే ఉండిపోయేసుడు నువ్వు నిజంగా గ్రేట్ అన్నయ్య. నీలాంటోడు ఊరికొక్కడున్నా చాలు. సరే సరే, మీరెళ్ళి ఉపాధి పనులు చూసుకోండి. ఏలైపోతుంది. నాను మా అన్నయ్యకి రాఖీ కట్టాలా? మావయ్య గారు, మీరేది చేసినా
అందరి మంచి కోరే చేస్తారని మాకు తెలుసు. చాలా దూరం ఆలోచిస్తారని కూడా మాకు తెలుసు. అలాంటిది కష్టసుఖాలు తెలిసిన మీరే కోరి కోరి ఈ సంబంధం ఎందుకు ఖాయం చేశారో అర్థం కావడం లేదు. దేనికి కారణం ఉందమ్మా. మన సింధుజాక్షి ఎలా పెరిగిందో నాకు తెలుసు. మీరంతా కలిసి అలా పెంచారు. కాదు కాదు, అలా తయారు చేశారు. ఎవరో ఒకరు దగ్గరుండి అన్నీ అందిస్తే తప్ప సింధుజాక్షి తన పని కూడా తను చేసుకోలేదు. ఇంకో వ్యక్తి అయితే సింధుని ఒక్కరోజు కూడా భరించలేడు. ఈ కాలం కుర్రవాళ్లకి అంత ఓపికండదు. కాని గోపి అలా కాదు. నెమ్మదస్తుడు, అర్థం చేసుకుని సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నవాడు. అమ్మా మంగా, వస్తున్నాం, త్వరగా రాయే. అన్నయ్య వచ్చాడు, అటుకో. శ్రీలక్ష్మి వచ్చింది. బాగున్నారా పెద్దమ్మా? బాగున్నావా? బాగున్నావమ్మా? బాగున్నా. అన్నయ్య, ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. పెళ్లి కుదిరినదట కదా? అవును లక్ష్మి, నువ్వెప్పుడూ కోరుకుంటావు కదా మీ అన్నయ్యకి మంచి సంబంధం రావాలని. అలాంటి సంబంధమే వచ్చింది లక్ష్మి. ఈ కవరేంటి లక్ష్మి? నువ్వు కోరుకున్నట్టుగానే, నాను కలలు కన్నట్టుగానే సిటీ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినాదన్నయ్య. చాలా సంతోషం లక్ష్మి. విన్నావు మంగా, శ్రద్ధగా చదువుకోమంటే నువ్వు చదువుకోవు. మన లక్ష్మికి ఫ్రీ సీట్ వచ్చింది. నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి. నాకు చాలా సంతోషంగా ఉన్నదన్నయ్య. ఈ రాఖీ పండుగ రోజు సెల్లి గురించి అన్నయ్య కన్న కల నెరవేరినది. అన్నయ్య గురించి సెల్లెలు కన్న కల నెరవేరినది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. థ్యాంక్ యూ లక్ష్మి. కూకో అన్నయ్య, రాఖీ కడతాను. కూకో అన్నయ్య, రాఖీ కడతాను. నువ్వు కట్టవే. తను కడుతుందిగా, నా తర్వాత కడతానులే. అయ్యో పాపం, మంగి ఇంకా రాఖీ కట్టలేదా? అయినా నువ్వెక్కడికో వెళ్ళాలన్నావుగా. అవునవును, మర్చిపోనాను. ఒరే గోపి, మన బాగారులందరికీ నీ పెళ్లి గురించి చెప్పొత్తానే. అలాగే అమ్మా. నువ్వు రాయే. నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్లకు నేను మాటిచ్చాను. మనం అంతా బయలుదేరి శ్రీముఖలింగం వెళ్ళాలి. పెళ్లి అక్కడే మన బంగ్లాలోనే జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఈ పెళ్లి జరిపించే పూచి నాదన్నయ్య.